ఇన్ని రోజులు మా గొంతు నొక్కేస్తున్నారంటే కొంతమంది అయినా నిజమేనేమో అని అనుకున్నారు. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ ప్రజలు గొంతు నొక్కేశారు. ఇప్పుడు మరలా అప్పుడు అధికారంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని నిన్న వారు గంటలు మాట్లాడారు అధ్యక్ష. ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని 5 నిమిషాలు కూడా మాట్లాడించేవారు కాదు. అంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే ఎవరిది? 4 కోట్ల ప్రజల సంపద ఇది, ప్రజల గుండెకాయ ఈ అసెంబ్లీ. 4 కోట్ల మంది ప్రజల గుండె చప్పుడు వినిపించేటువంటి పవిత్రమైన దేవాలయం ఈ అసెంబ్లీ. మా గొంతును నొక్కే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారని చెప్పి నేను మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మీరు ధర్మరాజు లాంటి వాళ్ళు. నేను మొదటి మీటింగ్లో చెప్పాను, ధర్మరాజుకైనా ఆగ్రహం రావాలి, అలాగని అజాత శత్రువే అలిగినాడు అన్నట్లుగా రావాలి. ఎందువల్లంటే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి గొప్ప బిల్లు ఇది. ఇప్పటికే ధరణి పేరుతో ఈ భూమాతను బంధించారు వీళ్ళు. తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని బంధించారు. ఆ బంధించబడినటువంటి భూమాత సంఖ్యలను తెగదింపే ఒక మంచి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే అది చర్చించడానికి, దానికి సంబంధించిన సూచనలు చేయడానికి కూడా మాకు అవకాశం ఇవ్వకుండా గత 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటే ఇక మీకు అనివార్యమైన పరిస్థితులు మీకు రావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తప్పదు. మేము చేసినా ఇంకొకరు చేసినా సరే ఏదో ఒక సందర్భంగా ఆ సహనానికి హద్దు ఉండాలి. మమ్మల్ని తీసి బయట వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే నేను ముందు అక్బర్ గారితో కూడా చెప్పాను, ఎందుకంటే స్పీకర్ గారికి చెబుదాం, ఎందుకంటే ఎంతసేపు ఇలా నడుపుతారు వీళ్ళు, ఎవరిని ఇలా వాల్యుబుల్ బిల్లు మీద చర్చ జరుగుతూ ఉంది, చాలా సూచనలు ఉన్నాయి, మాట్లాడనీయకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో దురుద్దేశం ఉంది, వాళ్ళని సస్పెండ్ చేయమనన్నా చెబుదామని చెప్పి నేను కూడా వారికి చెప్పాను అధ్యక్ష. అంటే ఇక్కడ ఒక ప్రధానమైనది నేనేమనుకున్నానంటే, ఇంతకుముందు ఒక రాంగ్ ఐడియాలో వాళ్ళు ఏదో ఊహించుకుంటే ఏదో జరిగిందేమో అనుకున్నా. కానీ ఇప్పుడు అలా కాదు, ఉద్దేశపూర్వకంగానే ధరణిని ప్రవేశపెట్టారని అర్థమవుతా ఉంది. ఉద్దేశపూర్వకంగానే ఆ ధరణిలో జరిగినటువంటి తప్పులు బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ కావాలని ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను జరగనీయకుండా వాళ్ళు కుట్రబన్ని చేస్తున్నారని చెప్పి నాకు ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అందువలన వాళ్ళకి ఏదైనా బాధ ఉంటే వాళ్ళని వాళ్ళపైన కేసు పెడితే, కేసు నీ ఒక్కడి మీద పెట్టారా ఈ దేశంలో? నీ ఒక్కడి మీద రండి కేసు పెట్టింది. కేసులు అనేక మంది మీద పెడుతున్నారు కదా. రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు, అందరి మీద పెట్టారు, రేవంత్ గారి మీద పెట్టారు, మా స్థాయిలో మా మీద పెట్టారు. మీరు ఎప్పుడు ఇట్లా చేయలేదే. మీ మీద కేసు ఉంటే మీ నాన్నగారు నిరాహార దీక్ష చేశారు కదా, అక్కడ నిరాహార దీక్ష చేయరాదండి. గాంధీ బొమ్మ దగ్గర సానుభూతి అని వస్తుంది. 10 రోజులు చేయండి, వారం చేయండి, మీకు చేతనైన రోజులు చేయండి, నా మీద అన్యాయం పెట్టారని చేయండి. ఇక్కడ మా గొంతును నొక్కే హక్కు మీకెవరిచ్చారు? మీ మీద కేసు పెడితే మమ్మల్ని అందరినీ మాట్లాడనీయకుండా చేసే హక్కు మీకెవరిచ్చారు? అసలు మీ పరిధి ఏంటి, మా పరిధి ఏంటి? ఈ రాష్ట్రం ఎవరిది? ఇది మీదా? మీ ఒక్కరిదేనా ఈ రాష్ట్రం? మీ ఒక్కరి పోరాటంతో వచ్చిందా ఈ రాష్ట్రం? మేమందరం చేయలేదా? నేను కూడా 7 రోజులు నిరాహార దీక్ష చేశాను అధ్యక్ష, తెలంగాణ కోసం. జైల్లో ఉండి మరీ చేశాను. 600 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. ఖమ్మం జిల్లాలో తెలంగాణ భావాలు లేని సమయంలో నా పాదయాత్ర కంటిన్యూస్గా 1000 మందితో నడిస్తే ఆ విధంగా తెలంగాణ భావాల్ని ఖమ్మం జిల్లాలో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అందువలన ఆ అంశాల మీద చెప్పి నేను సమయం మీకు చాలా తక్కువ సమయం ఉంది. ఇప్పుడే నాకు మన శ్రీధర్ బాబు గారు కబురు కూడా చేశారు. నేను జస్ట్ ఐ రీడ్ అవుట్ అధ్యక్ష, మీ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. ఏది ఏమైనా సరే ఇటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఇంతకుముందు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, నిజంగా ఆయన ఎప్పుడు మాట్లాడినటువంటి భాష వాడు. ఇవాళ దండాయిజం, రౌడీయిజం, దురాగతం ఏం పద్ధతులు అధ్యక్ష? ఇది పెద్ద లేదు, చిన్న లేదు. బీజేపీ వారు పెట్టుకున్న కాగితాలు ఉన్నాయి ఇక్కడ, ఇది నోట్స్ తయారు చేద్దాం నాగేశ్వర రెడ్డి గారు. ఆ కాగితాలు కూడా చించి పారేస్తున్నారు అధ్యక్ష. నా కాగితాలు కూడా చించేస్తారని నేను తెచ్చి ఇటు పక్క కూర్చున్నాను అధ్యక్ష. అంటే ఏమి
ఏమి తెలవదా? ఆవేశం వస్తే ఏం తెలవదా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అడిగేవాళ్ళు లేడేనా మీ ఉద్దేశం? అడుగుతారు. రేవంత్ రెడ్డి గారు చాలా ఓపిక పడుతున్నారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమోనని. ఇప్పటికే మీరు చాలా ఓపిక పట్టారు. ఇక నుంచి ఈ సభను సజావుగా ఎప్పుడైనా సరే నడపండి అధ్యక్ష. నేనే మొదటి రోజు చెప్పాను, సస్పెన్షన్లు కానీ, నెక్అవుట్లు కానీ, వాకౌట్లు కానీ ఉండొద్దని చెప్పి. ఇక ఇంతమంది 4 కోట్ల మంది ప్రజల గొంతును నొక్కే హక్కు కొద్దిమంది తీసుకుంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తే అంటారు చూసారా, శిశుపాలుడికైనా 100 తప్పులని. ఇక మీరు సహించొద్దు. మేము గొడవ చేసినా సరే ఒక 5 నిమిషాలు నిలబడితే చేస్తాం. నీకు చేతనైతే నిలబడి నిరసన తెలియజేయండి. ఆ రోజు సిస్టర్స్ ఇద్దరు చేశారు, నిలబడ్డారు. చేయండి అట్లా. ఓపిక, నిలబడే ఓపిక లేదు. నోటికి ఏది పడితే అది, చేతికి ఏది దొరికితే అది. మంచి లేదు, చెడు లేదు, మాట్లాడే విధానం లేదు. ఇది ఏం పద్ధతి అధ్యక్ష? మీ తెలంగాణ తెచ్చుకుంది అంటే ఉంటే మీరే ఉండాలి, మీరే పరిపాలన చేయాలి. ఇంకెవరు పరిపాలన చేయడానికి వీలు లేదు. మీరు పరిపాలన చేస్తే అక్కడ ఎవరు మాట్లాడకూడదు. వాళ్ళ దేశం లోపలేసే బయటేసేయాలి. మరలా మీరు ఇప్పుడు ఏడుంటారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరినీ కూడా బయట వేసేస్తారా? అధికారం మీకు లేదు. అప్పుడేమో బయట అందరు వేశారు, ఇప్పుడు మమ్మల్ని అందరూ వేసేస్తారు, ముఖ్యమంత్రి గారితో సహా. ఆఖరికి మీరు మీరు చాలా సాత్వికంగా చెప్తున్నారు. మమ్మల్ని అందరినీ బయట వేసేస్తారా? ఇది ప్రజాస్వామ్యమా? తెలంగాణలో జరిగే చర్చలు ఇవా? ఏనాడైనా సరే ఆ 10 ఏళ్ల కాలంలో ఇన్ని రోజులు ఇంత సమయం చర్చ ఎప్పుడైనా జరిగిందా అధ్యక్ష? నేను మీ ద్వారా వాళ్ళని తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైనా జరిగిందా? ఇంత ఓపికగా జరిగిందా? కానీ దాన్ని జరగనీయకుండా చేస్తున్నారు. అయినా మీరు చాలా ఓపికగా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. చివరిలో అయినా సంతోషం, మంచి జరిగింది. ఆ విధంగా దుర్మార్గం ఎక్కడున్నా సరే, దుష్టులు ఎక్కడున్నా సరే దండించడమే శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. దయచేసి మీరు అది అమలు చేయమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక అసలు అంశానికి వస్తే అధ్యక్ష, ఈ చట్టం నిజంగా తెలంగాణకు ఒక వరప్రసాదం. మిమ్మల్ని పొగుడుతున్నాను కాదు, ముఖ్యమంత్రి గారిని మిమ్మల్ని చాలా నేను కష్టపడి చదివా. నేను ఏ చట్టం చదవాలా. నాకు వ్యవసాయం చట్టాల మీద కొద్దిగా, రైతాంగం మీద కొద్దిగా అవగాహన తక్కువ. చాలా కష్టపడ్డాను. మల్లారెడ్డి గారు అని ఉంటారు పెద్ద ఆయన దగ్గర కూర్చుని ప్రతి క్లాసు చదివాను అధ్యక్ష. పెట్టనివి కూడా మళ్ళీ ఇందులో బిల్లులో పెట్టారు. మేమేమి మీకు సూచనలు చేసాము, అమెండ్ చేసాము, అవన్నీ కూడా మీరు పెట్టారు. అందువలన ఇవాళ ఈ తెలంగాణ, ఇది ఒకనాడు తెలంగాణ భూమి కోసం జరిగిన పోరాటం జరిగిన తెలంగాణ అధ్యక్ష. ఇది ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం జరిగిన తెలంగాణ ఇది. ఆ 51లో అప్పుడు మనకి విముక్తి రావడానికి సంస్థాన ఆ చట్టాలని, జమీందారీ చట్టాలని రద్దు చేసే విధంగా ఒప్పందం జరిగిన తర్వాతే ఆనాడు సాయుధ పోరాట విరమణ జరిగింది అధ్యక్ష. ఆ చట్టాలన్నీ మొన్నటి వరకు ఉన్నాయి. ఒక్కటే దెబ్బ, ఒక్క కలం పోడుతో నేను మా మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా, ఎవడో ప్రాణం కేసీఆర్ తన ప్రాణాన్ని సోమశేఖర్ ఆయన పేరు ఏదో ఉంది, సోమేష్ కుమార్ చేతుల్లో పెట్టేశాడు. ఆయనకి కోపం వచ్చింది, గొంతు పిసికేశాడు. ఇవాళ నేను అంటున్నా, ఇప్పటికైనా వాళ్ళకి రావాలి అధ్యక్ష. ఇవాళ మీరు గెలిచింది ఓన్లీ పట్టణాల్లో గెలిచారు, గ్రామాల్లో ఎందుకు గెలవలేదు? మీ ధరనే మిమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడైనా సరే దాన్ని బాగు చేసే సలహాలు ఇవ్వండి. ఆ విధంగా చేయలేదు. అందువలన నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళా 50 రక్షిత కౌలుదారీ చట్టం ఉంది. దాన్ని మీరు ఆబ్జెక్టివ్స్లో మెన్షన్ చేశారు, కానీ లోపల క్లాజెస్లో పెట్టలేదు. దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే 70 సంవత్సరాలు ఉన్న ఎస్టేట్ల రద్దు చట్టం, దాన్ని మొన్న రద్దు చేశారు. ఆ చట్టాన్ని అది తిరిగి మళ్ళీ పునరుద్ధరణ ఉంటేనే దానికి అనుగుణంగా నిజమైన సాగుదారులకి అవకాశం ఉంటుంది అధ్యక్ష.